నేను ఫస్ట్ బ్యాచ్లో మెషిన్ నేర్చుకున్నానండి. బాగా నేర్పించారు మేడం. మా మా ఆయనగారు చనిపోయారండి. నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది. అది నేర్చుకోబట్టి ఇప్పుడు 1, 2 కొంచెం ఇంట్లో కుట్టుకుంటున్నానండి. నాకు ఇల్లు గడుస్తుందండి. చాలా థ్యాంక్స్ అండి. మా అమ్మాయికి పెళ్ళికి కూడా డబ్బులు రాలేదండి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 10th క్లాస్ సర్టిఫికెట్ అవన్నీ కండిషన్లు పెట్టకుండా డబ్బులు ఇచ్చేవాళ్ళండి. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మా అమ్మాయి పెళ్లి చేశానండి. 10th క్లాస్ సర్టిఫికెట్ ఇద్దరికీ కావాలని చెప్పి డబ్బులు కూడా నాకు ఇవ్వలేదండి. అందరూ కలిసి మా అమ్మాయి పెళ్లి చేశారు. ఇంకో పాప ఉంది నాకు. మీ ప్రభుత్వం వచ్చాకే చేస్తానండి. మీ ప్రభుత్వం వచ్చింది, మేము డోర్ టు డోర్ తిరుగుతున్నామండి. జెండాలు పట్టుకుని గెలవాలని చాలా కష్టపడుతున్నామండి. మీరే గెలుస్తారండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అమ్మా, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. ఇంత వేడిలో కూడా మీరు ఇంత కష్టపడుతున్నారు, అది చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా మీ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉందమ్మా. యాజ్ అ సింగిల్ మదర్ మీరు చాలా కష్టపడుతున్నారు. వెరీ గుడ్ టు సీ దాట్. అండ్ తప్పకుండా మనందరికీ తెలిసిందే, ఇక్కడ చాలా క్లియర్ గవర్నెన్స్, ఓపెన్ గవర్నెన్స్, ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారు. అందరికీ తప్పకుండా ఆయన ఇచ్చిన ప్రామిస్లన్నీ అందచేసేటట్టు చూస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను చాలా మంది మహిళలతో కూడా మాట్లాడాను. ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్లో బెనిఫిట్స్ లేకపోతే డబ్బులు రాకపోతే ఎవరిని అడగాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఒకళ్ళని అడిగితే ఇంకొకరిని అడగమంటున్నారు. అసలు క్లారిటీ అనేదే లేదు. ఆ క్లారిటీ వచ్చేటట్టు తప్పకుండా చూస్తామమ్మా. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే. నాకు అందించిన దానికి నమస్కారం చేయకూడదు. నమస్తే. 40 సంవత్సరాల పార్టీ పెట్టిన తాతగారి దగ్గర నుంచి ఈ పార్టీలోనే కొనసాగుతున్నాను. మాది ఉండవల్లి సెంటర్, జామాయిల తోట. నా పేరు హరిప్రియ. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇదే మొట్టమొదటిగా చూస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఉపాధి మొత్తం కోల్పోయి ఉన్నారు, ఆడ మగ మొత్తం కూడా. మీకు చెప్పక్కర్లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం కూడా మాకు కలగకపోవచ్చు. జనం అందరూ కూడా ఈ ఆశలతోనే ఉండారు కనుక మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. సలహా ఇవ్వటల్లా ఉపాధి కోల్పోయి ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా. డ్వాక్రాకి 2 సంవత్సరాలకు ఒకసారి లోన్ ఇస్తే ఎలా సరిపోద్దండి? బ్యాంకు వాళ్ళు పెట్టే ఇబ్బందులు కాదు. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా. బాబు గారితో మీరు సంప్రదిస్తారనే ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తున్నా అనమాట. సివిల్ ఎక్కడి నుంచి వస్తుందండి? తినడానికి తిండి లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? తినడానికి సంపాదించడమే ఈ 5 సంవత్సరాల్లో అంతంత మాత్రంగా ఉంది. బ్యాంకీ దగ్గరికి వెళ్తే సివిల్ ఏది అంటున్నారు. దీన్ని మీరు గట్టిగా దృష్టిలో పెట్టుకుని అందరికీ సహాయపడేలా ముద్రా లోన్లు 50,000 దగ్గర నుంచి 20 లక్షల వరకు పెంచారు సెంట్రల్ గవర్నమెంట్. సివిల్ లేదన్నారు బ్యాంకు వారు. ఎలా బ్రతకాలి? గేదెలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, చిరు వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. సివిల్ ఎక్కడి నుంచి తేము? మాది పాల వ్యాపారం, గేదెలు పాల డైరీ ఉంది. మేము ఎక్కడి నుంచి తేము? గేదెలు నష్టపోయి, దోళ్ళ చచ్చిపోయి అనేకమైన నష్టపోయాం. మాకు సబ్సిడీ లోన్ లేకపోతే మేము ఎలా కేంద్రం నడపాలి? ఇది మీరు గట్టిగా బాబు గారికి, లోకేష్ గారికి చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వదిలిన లోన్లు బ్యాంకీ వారిని సంప్రదించి సబ్సిడీ లోన్లు కనుక ఇవ్వకపోతే మీరు ఇచ్చే ఉపాధి మాకు సరిపోదు. సబ్సిడీ వస్తేనే మేము నిలబడే అవకాశం దొరుకుతుంది. 40 సంవత్సరాల అనుభవంలో ఇప్పుడే ఈ దరిద్రం, కరోనా కంటే పెద్ద కరోనా వచ్చింది కనుక నాకు ఇక ఆవేశం తప్ప, నాకు మీకన్నా మీరే కూల్గా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఆవేశం ఉందో అది చెప్పలేంది.